గుంటూరు లోక్సభకి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ప్రధానంగా గతంలో కొత్త రఘురామయ్య ఇక్కడ 5 సార్లు గెలుపొంది సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా, అందులో వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆచార్య ఎన్జి రంగా ఇక్కడ హ్యాట్రిక్ సాధించారు. ప్రాధాన్యత గలటువంటి నియోజకవర్గం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు తమ గుణగణాలని తమ పరిగణలో తీసుకొని తమ బరిలోకి రాబోతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని జనం దగ్గరికి వెళ్ళే వాతావరణం ఉంది. ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ బిగిన్ అయింది. ఈ క్యాంపెయిన్లో తెలుగుదేశం అభ్యర్థి ప్రవాసాంధ్రుడు, తెనాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ తెర మీదకి వచ్చాడు. ప్రధానంగా తాను ఒక విజన్, ఒక స్పష్టమైన ప్రణాళికతో ఓటర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు మనం సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని గంట గుర్తు మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు గుంటూరు నుంచి గెలుపొందిన లోక్సభ సభ్యులు అంటే ఎంపీలు ఎవరు కూడా డాక్టర్లు కాదు, పిహెచ్డి సాధించిన డాక్టరేట్లు, కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు రాలి. అలా ఆ తర్వాత ఒక వైద్యుడిగా ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు తెర మీదకి రాబోతూ ఉన్నాడు. తెనాలి ప్రాంతానికి చెందినటువంటి పెమ్మసాని కుటుంబం సుమారు 2-3 దశాబ్దాల క్రితం నర్సాపేట ప్రాంతంలో సెటిల్ అయ్యి అక్కడ వ్యాపార రంగంలో ఉంటా అప్పటికే అక్కడ నర్సరాపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా పెమ్మసాని కుటుంబం తెలుగుదేశంలో సీనియర్గా ఉన్నారు. ఆయన 2014 నవ్యాంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని ప్లాన్ చేసుకొని టికెట్ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో జరిగిన పరిణామాల్లో రాయపాటి సాంబశివరావు, రాయపాటి కుటుంబం తెలుగుదేశంలో చేరడంతో ఆయన రాయపాటికి అవకాశం కల్పించడంలో భాగంగా చంద్రశేఖర్ వైదొలగాల్సి వచ్చింది. తెనాలి ప్రాంతానికి బుర్రిపాలెం స్వగ్రామం కావడంతో జయదేవ్ బుర్రిపాలెం అల్లుడు కావడం, ఘట్టమనేని కృష్ణ అల్లుడు కావడం, ఆ కృష్ణ కుటుంబంతో పెమ్మసాని ఉన్న పరిచయాలు, రకరకాల కారణాల రీత్యా సునాయాసంగా ఆయన సీటు సాధించగలిగారు చంద్రశేఖర్. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్ఐలు అనేక మంది, ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా వేలాది మంది, లక్షల మంది యువత అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం, జన్మభూమి కార్యక్రమంలో తమ స్వగ్రామాలకి అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా నిధులు సమకూర్చడం, తాము పుట్టి పెరిగిన గ్రామాల్లో విద్యా, వైద్య రంగం, తాగునీరు, తర్వాత తాము చదువుకున్న పాఠశాలని 50% నిధులు ఇచ్చి గవర్నమెంట్ నిధులు మ్యాచింగ్ చేసి వాటిని అభివృద్ధి చేయడంలో ఎన్ఆర్ఐలు ఎంతోమంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ బుర్రిపాలెన్ని దత్తత తీసుకొని ఆ ఊర్లో అన్ని రకాల వసతులు కల్పించారు. బుర్రిపాలెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయిలో వైద్య రంగంలో పేరెన్నికన్నటువంటి వ్యాపారవేత్తల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వైద్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావడం ఎందుకని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అయితే ప్రజాసేవ చేయడానికి రాజకీయ రంగం కూడా ఒక మార్గం అనే నేను ఉద్దేశం. అమెరికాలో 30 ఏళ్ళు వాళ్ళు అక్కడ కొనసాగినా కూడా అక్కడ సభ్యత్వం తీసుకోకుండా ఇప్పటికి కూడా భారతీయ సభ్యత్వం మన పాస్పోర్ట్ తోటే అక్కడ మన వీసాతోటే కంటిన్యూ అయ్యాడు తప్ప అమెరికా పౌరుడిగా ఆయన అంగీకరించలేదు. నేను ఎప్పుడైనా సరే మా దేశంకి వెళ్ళి సేవ చేయాల్సిందనేటువంటి భావంతోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక సొంత ఎజెండాతో, అంటే ప్రధానంగా అమెరికాలో వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరినటువంటి ఆయన వ్యాపార రంగంలో కూడా ఎంతో స్థాయికి వెళ్ళారు. వాటన్నిటినీ మిళితం చేసి గుంటూరు లోక్సభను జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే భాగంగా ఒక సొంత ప్రణాళికతో, అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్, అంటే ఒక లోక్సభకి 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఇప్పటికే ఆయన తెనాలి బుర్రిపాలెంలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాడు. మిగతా 6 చోట్ల కూడా ఇంటర్నేషనల్ పాఠశాలలు, హైటెక్ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు, ఆ తర్వాత రహదారులు, తర్వాత నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే యువతకి ట్రైనింగ్ సెంటర్ ఇచ్చి, ఇప్పుడు ప్రస్తుతం మనకి నవ్యాంధ్రప్రదేశ్లో ఆ స్కిల్ సెంటర్ లేకపోవడంతో మన పిల్లలంతా కూడా బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి జావా ఇతర కోర్సులు నేర్చుకోవడానికి, డబ్బులు ఉన్నవాళ్ళు హైదరాబాద్ వెళ్ళి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి ఆ కోర్సులు పూర్తి చేసుకొని అమెరికా వెళ్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు ఇక్కడే ఏదో పలుకుబడి పరపతితోటి ప్రభుత్వ ఉద్యోగాల, ప్రభుత్వ కార్యాలయ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా 10,000 15,000 జీతం, లేదంటే ప్రైవేట్ కంపెనీలో 10,000 15,000 జీతాలతో కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ ఇటువంటి యువతకి ఒక ట్రైనింగ్ స్కిల్ డెవలప్ చేస్తే ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగటం కానీ, తర్వాత ఇతర దేశాలకు పోవడం కానీ, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం కానీ,
కుటుంబాలని వాళ్ళ కుటుంబంలో మెరుగైన ఉపాధి కల్పించుకోవడానికి ఒక మార్గాలు వేసుకుంటారనేటువంటి ఆలోచనలతో ముందుకు వస్తున్నట్టు చెప్తున్నారు. ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రధానంగా ప్రవాసాంధ్రులు తనతో పాటు ఈ జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాని పరిగణలో తీసుకోండి, గుంటూరు పార్లమెంట్ను విభజించినటువంటి గుంటూరు జిల్లాని పరిగణలో తీసుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఐలందరినీ సమీకరించి ప్రధానంగా ఆ గ్రామాల్లో విద్యా వైద్య రంగాల్లో మెరుగుపరచడానికి వాళ్ళని మోటివేట్ చేసి 50% నిధులు సమకూర్చడం, ఇటు ఎంపీ గ్రాంటు, అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయితే భవిష్యత్ ప్రభుత్వం ఏర్పడితే ఆయన సహాయంతో నిధులు సమకూర్చి జన్మభూమిలో ఒక సొంత ఎజెండాతో భారతదేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే కూడా గుంటూరును ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఎజెండాతో ముందుకు పోతున్నారు. తనను ఎన్నుకుంటే విద్యా వైద్యం మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పని ఇప్పటికే ఆయన నియోజకవర్గాలు ఆయన క్షేత్రస్థాయిలో చెప్తున్నారు కూడా. దానికి అనుగుణంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రధానంగా ఆయన వైద్యుడు కావటం, అప్పట్లోనే ఆయనకు మంచి మెరిట్ ర్యాంక్ రావడంతో హైదరాబాద్ ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేయటం, అమెరికాలో వైద్య రంగంలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో ముందు వరుసలో 10 మందిలో ఒకరుగా ఉండటం, యువకుడు, ఇట్లా రకరకాల పరిస్థితులు ఆయన కలిసి వచ్చాయి. ఒకవైపు సినీ నటుడు కృష్ణ సమీప్ బంధువు కావటం, ఇప్పటికే గుంటూరు లోక్సభ పరిధిలో గుంటూరు ఎంపీతో పాటు 5 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో ప్రకటించిన అభ్యర్థులతో ఇప్పటికే పెమ్మసాని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్థులతో పాటు టూర్ ప్రోగ్రాం ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే లక్ష్మీపురం మెయిన్ రోడ్లో విజేత ఎదురుగా గతంలో గల్లా జయదేవ్ 2 సార్లు అంటే 2014-19లో ఎక్కడైతే ఎన్నికల కార్యాలయం పెట్టి ఆయన సక్సెస్ అయ్యారో అదే స్థలాన్ని ఎంపిక చేసుకొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు, తాడికొండ ఈ 5 నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థులతో ఒక రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా టౌన్లో వివిధ మేధావులు వివిధ వర్గాలతో అంటే వైద్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, యువత వీళ్ళతో పాటు అనేక ఇప్పుడు మరోవైపు వీటితో పాటు ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి యువతను మీరంతా ఓటు హక్కు ఉపయోగించుకోండి, పోలింగ్ శాతం తగ్గుతుంది. తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 45-47% ఓట్లు పోలేని యువత మీరు ఏ పార్టీకన్నా ఓటేసుకోండి, బాధ్యతగా మీ ఓటు మీరు వేసుకోవడం అనేది మన బాధ్యత అని చెప్పి మోడల్ పోలింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంతో కలిసి కాలేజీలో సెమినార్లు, అవగాహన సదస్సులతో పెడతా ఉంటే వాటితో పాటు కూడా మమేకమై యువతని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. గుంటూరు స్థానాన్ని తిరిగి తెలుగుదేశం గెలుపొంది పార్టీ పరంగా హ్యాట్రిక్ సాధించాలా. 14-19లో జయదేవ్ అయితే 24లో పెమ్మసాని చంద్రశేఖర్ అంటే పార్టీ పరంగా మనం హ్యాట్రిక్ సాధించినట్టుగా భావించాలనే దశలో తెలుగుదేశం పార్టీ ముందు అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు అయితే గతంలో గల్లా జయదేవ్ ఏ తరహాలో పార్టీలో శాసనసభ్యులను కలుపుపోయి యువకుడుగా ఉన్నటువంటి జయదేవ్ తనకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పార్టీ నేతల్ని ముందుకు సాగించారు. అదే దశలో పెమ్మసాని చంద్రశేఖర్ కంటే దాదాపు బహుశా లోకేష్ అయితే చిన్నోడై ఉండొచ్చు, వాళ్ళంతా మిగతా అభ్యర్థులంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దరికాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ తీసుకునేటానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే గుంటూరు లోక్సభకి ఇప్పటి వరకు వైద్య రంగానికి చెందిన వైద్యులు ఎవరు ఎంపీగా గెలుపొందలేదు. చంద్రశేఖర్ ఎంపీ అయితే గుంటూరు ఎంపీగా తొలి వైద్యుడుగా రికార్డు సృష్టిస్తారు. అదేవిధంగా తెనాలి ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా గతంలో కొత్త రఘురామయ్య తెనాలి ప్రాంతం సంగంజాగలమూడికి సంబంధించినటువంటి రఘురామయ్య ఎంపిక ఎన్నికైతే ఆ తర్వాత అంటే గతంలో తెనాలి లోక్సభ సపరేట్గా ఉండేది, నియోజకవర్గాల విభజన తర్వాత గుంటూరులో కలిసింది. ఇలా ఈ రకరకాల పరిస్థితులు కలిసి రావడం, ఆయన పుట్టి పెరిగిందంతా నర్సాపేటలో అయినా పోటీ చేసి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం తన స్వగ్రామం బుర్రిపాలెం నుంచి ఇవన్నీ ఆయనకు అనుకూలించే అంశాలుగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరోవైపు ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్ఆర్ఐలు అంతా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎన్ఆర్ఐలు అన్ని రకాల సామాజిక వర్గాలు ఏకగ్రీవంగా చంద్రశేఖర్ని మద్దతిస్తూ ఉన్నాయి.